కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఉన్న పథకాలను రద్దు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంను ఉండి రోడ్లో ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను అందించలేకపోతున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై అసత్య ప్రచారానికి పూనుకుంటుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ ప్రతిష్టను మంట కలిపే విధంగా పాల్పడుతున్నారని అన్నారు. కోట్లాది మంది మహిళలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా ఎంతో మేలు చేసిన జగన్ తన సోదరి షర్మిలారెడ్డికి ఏ విధంగా అన్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి దుష్ప్రచారానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఒకే రక్తం పంచుకుని పుట్టిన వ్యక్తి కావడంతో సోదరిపై జగన్మోహన్ రెడ్డి ఎటువంటి విమర్శలు చేయకుండా మౌనాన్ని సంయమనం పాటిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ 3,50,000 కోట్ల రూపాయల అప్పు చేసిందని, ఆ అప్పుతో ఏ ఘన కార్యక్రమాలు చేపట్టిందో అర్థం కావడం లేదని అన్నారు. కూటమిలోని పార్లమెంట్ సభ్యులు కొందరు భూ కబ్జాలకు పాల్పడుతుంటే మరికొందరు డ్రగ్స్ తీసుకుంటూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు, మాజీ మంత్రులు చెరుకువాడ రంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్ర, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి నరసింహారాజు, పేరుచర్ల విజయ నరసింహారాజు, పెండ్ర వీరన్న, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు, గాదిరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ, జల్లాకొండయ్య, ఏస్రాజు, కామర నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు, గుడాల హరిగోపాలరావు, పాతపాటి వాసు, చిగురుపాటి సందీప్, జోగాడ ఉమామహేశ్వరరావు, కోడే విజయలక్ష్మి, కాండ్రేగుల నరసింహారావు, ఎడ్ల తాతాజీ, పీడీ రాజు, చిలుకూరి కుమార దత్తాత్రేయ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.